ఆహా! ఏమి రుచి తినరా మైమరచి. పాట బావుందా అండి? పాటే కాదండి. ఈ వంకాయ ఫ్రై గూడా చాలా చాలా బావుంటుంది. ఈ పాటని సుహాసిని గారు పాట పాడారు కదా! పాటే కాదండి. ఈ వంకాయ కర్రీ కూడా చాలా చాలా బావుంటుందండి. ఈ వంకాయ గుత్తి వేపుడిని అన్నంలో పెట్టుకొని కలుపుకుంటూ ముద్ద ముద్దకి ఈ గుత్తి వంకాయని కొరుకుతే తింటే ఉంటుంది. అలా తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడగాల్సిందే. వండిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయాల్సిందే అండి. అంత రుచిగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ వేపుడు. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఎంతో రుచిగా ఉంటుందండి. ఇంక లేటెందుకు మనం ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనము గుత్తి వంకాయ వేపుడిని ఈజీగా చేసేసుకుందాం. నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ పావు కిలో వంకాయలను, తెల్ల వంకాయలను తీసుకున్నానండి. మీకు తెల్ల వంకాయలు ఇష్టం లేకపోతే నల్ల వంకాయలతో అయినా ఈ గుత్తి వేపుడిని చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ పైన ఉంటది కదండీ! ఈ పైన కొంచెం ఎక్కువగా ఉన్న వాటిని కొంచెం ఇలా తీసేసి వంకాయల్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఈ గుత్తి వంకాయ వేపుడికి కొంచెం లేతగా ఉన్న వంకాయల్ని తీసేసుకోండి. ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకుంటే మనము తినేటప్పుడు అలాగే కొరుక్కొని తినేసేయొచ్చు. సో, టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకుంటే, ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. కట్ చేసుకునే ముందు ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసామంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి. తర్వాత వీటిని మనం గుత్తి వంకాయకి చేసుకుంటాం కదండీ! ఆ విధంగా ఇలా 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని లోపల పుచ్చులు, పురుగులు ఉన్నాయి లేదో చూసుకొని వీటిని ఇలా వాటర్‌లో వేసుకోవాలండి. వాటర్‌లో ఉప్పే కాదండి కొంచెం 1 టేబుల్ స్పూన్ పాలు కూడా వేసామంటే మనకి వంకాయ అనేది కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే పాలైనా వేసుకోవచ్చు. ఇలా అన్నింటికి ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టేసుకున్నానండి వంకాయల్ని. వీటినిప్పుడు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. వంకాయలు మునగటానికి, అలాగే ఫ్రై అవ్వటానికి ఈజీగా ఉండేలాగా ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని, మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని వేసేసి, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ వేపుడు కర్రీకి కొంచెం లేత వంకాయలు తీసుకున్నామంటే అది ఫ్రై అవ్వటానికి చాలా తక్కువ టైం పడుతుందండి. అలా కాకుండా లావు వంకాయలు తీసుకున్నామంటే లోపలి వరకు ఫ్రై అవ్వటానికి మనము నూనె ఇంకొంచెం ఎక్కువ వేయాల్సొస్తుంది. అందుకని చెప్పి నేను ఇలా లేత వంకాయలు చిన్న చిన్న వంకాయలు తీసుకొని బాగా ఫ్రై చేసేసి వీటిని ఇలా ప్లేట్‌లో తీసుకొని చల్లారబెట్టేసుకుంటున్నానండి. ఇవి చల్లారే లోపల మనం వీటికి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఒక చిప్ప ఎండు కొబ్బర, అలాగే రుచికి తగ్గ కారం, ఉప్పు తీసుకున్నాను. అలాగే మిక్సీ పట్టేటప్పుడు ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసేసి, కొంచెం జీలకర్ర వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని పోపు వేసుకుందామిప్పుడు. ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, జీలకర్ర, ఆవాలు మీకిష్టముంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, పసుపు వేసేసి, పోపు మొత్తం వేగిపోయాక మనం మిక్సీ పట్టిన కారం ఉంది కదా! ఆ కారంని ఇప్పుడు ఈ పెన్నంలో వేసేసి, కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ టైమేం పట్టదు. మనం ఎండు కొబ్బరనే కదా తీసుకెయింది. సో, 1-2 మినిట్స్ మనం ఇలా షాలో ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు ఈ కారంని చల్లారనివ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు మనకి వంకాయలో స్టఫింగ్ పెట్టటానికి వేడిగా ఉంటే పెట్టనీకి రాదు కదా! కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈ కారంని చల్లగా అయిపోయిన వంకాయలల్లోకి మనకిష్టమున్నంత స్టఫ్‌ని ఇలా స్టఫ్ చేసుకోవడమే అండి. ఈ మసాలా పొడి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ దాకా గూడా పెట్టుకోవచ్చండి. మనం తినే కారాన్ని బట్టి రైస్‌లో కలుపుకోవడానికైతే కొంచెం ఎక్కువగాను, అదే సైడ్ డిష్‌గా అయితే కొంచెం తక్కువగాను మనకు నచ్చినట్లు ఈ మసాలా పౌడర్‌ని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి స్టఫ్ చేసేసుకుంటే మన గుత్తి వంకాయ వేపుడు రెడీ అయిపోతుందండి. వీటిలి అన్నంలోకి, సైడ్ డిష్‌లోకి, పప్పన్నానికి, సాంబారన్నానికి ఇలాగే నంచుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకుంటే ముద్ద ముద్దకి ఇలా వంకాయని నంచుకోవచ్చు.
ఇలా స్టఫ్ చేసేంగా కూడా ఇంకా నాకి మసాలా పౌడర్ మిగిలిందండి. ఈ మసాలా పౌడర్‌లోకే నేను ఇది అన్నంలోకి ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఈ పొడిలోనే వేసేసి మనము సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇలా స్టఫ్ చేసిన వంకాయల్ని మనం వంకాయ బజ్జీలాగా కూడా శనగపిండి మిశ్రమంలో వేసేసి గుత్తి వంకాయ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మనము అన్నంలోకి అయినా చేసేసుకోవచ్చు. ఇలా లేదు అంటే వంకాయ బజ్జీలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్‌లో. ఒక్కసారి మీరు కూడా ఈ గుత్తి వంకాయ ఫ్రైని ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.